ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన బహు పూజింపదైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనస్సు త్రిప్పుకొనుడి. హెస్కేల్ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము. Thus says the Lord God, repent and turn away from your idols and turn away your faces from all your abominations. Ezekiel chapter 14 verse 6. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనము క్షేమముగా సురక్షితముగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆయనతో ఎప్పుడూ మనము సహవాసము కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. మనము ముఖ్యముగా తీర్పులోనికి రాకుండా నిత్య జీవమునకు వారసులము అవ్వాలని ఆకాంక్షిస్తున్నాడు. ఇవన్నీ జరగాలంటే మనము ఎంత జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలి అని మనము ఒక్కసారి ఆలోచించాలి. ఒక ప్రెగ్నెంట్గా ఉన్న స్త్రీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కొరకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో. నార్మల్గా ఉన్నప్పుడు తినే పదార్థాలు తినదు. ఏ ట్యాబ్లెట్లు వేసుకోవాలన్నా సరే డాక్టర్ చెప్పనిదే వేసుకోవద్దు. కూర్చునే విధానం, పడుకునే విధానంలో కూడా మార్పు వస్తుంది. నడిచే విషయంలో కూడా నెమ్మదిగా నడవాలి. ఇన్ని చేస్తేనే కానీ కడుపులోని బిడ్డ క్షేమంగా భూమిపైకి రాడు. అలా కాదని నేనెందుకు ఇవన్నీ పాటించాలి అని ఆమె అనుకొని ఇష్టం వచ్చినట్లు ఉంటే, తినకూడనిది తింటే, అజాగ్రత్తగా ఉంటే ఏమవుతుంది? మిస్క్యారేజ్ అవుతుంది. కొన్నిసార్లు తల్లికి బిడ్డకు ప్రమాదం అవుతుంది కదా. అదేవిధంగా ఈ లోకంలో మనము జీవించేటప్పుడు మనము నిజ దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మన జీవితం కూడా క్రమశిక్షణతో కూడినదై ఉండాలి. పరిశుద్ధంగా బ్రతకాలి. విగ్రహారాధన జోలికి పోకూడదు. పాపపు కార్యాలు చేయకూడదు. ఇవన్నీ చేస్తే మనము జీవములో ప్రవేశించలేము. ఇవన్నీ కాదండి, యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా ఇంతకుముందు నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను, పాపం చేస్తాను, అక్రమం చేస్తాను, అన్యాయం చేస్తాను. ఏంటి ప్రాబ్లం అంటే నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. ఆ విధంగా ఉంటూ యేసయ్య పేరు జపించినా ఉపయోగం ఉండదు. యెహెజ్కేలు ద్వారా దేవుడు ఈ మాటలు ప్రకటిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఈ మాటలు చెబుతుంది ఎవరికండి? విగ్రహారాధన చెయ్యొద్దు, విడిచిపెట్టండి అంటున్నాడు. అన్యులక ఈ మాటలు చెబుతుంది అంటే అన్యులకు ఏమాత్రం కాదండి, దేవుని ప్రజలు అని పిలువబడుతున్న ఇజ్రాయేలీలకు ఈ మాటలు దేవుడు యెహెజ్కేలు ద్వారా ప్రకటిస్తున్నాడు. వారు నిజ దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి, సృష్టికర్తను కలిగి ఉండి కూడా వారు విగ్రహముల వైపు తమ ముఖమును త్రిప్పారు. పాపము చేస్తూ హేయమైన క్రియలు చేస్తున్నారు. ఇక్కడ విగ్రహములు అంటే కేవలం భౌతిక పరమైన వాటిని గురించే కాదు, కానీ దేవుడు మాట్లాడుతుంది హృదయములో నిలుపుకున్న విగ్రహముల గురించి. అందుకే వాక్యములో దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములో విగ్రహములు నిలుపుకున్నారు, దోషములు పుట్టించు అభ్యంతరములను తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏ విధమైన విచారణ చేయదగునా అని. విగ్రహము అనగా మనకు గుర్తొచ్చేది ఒక రాయి, ఒక వస్తువు, ఒక బొమ్మ కదండి. అయితే వాటిని హృదయములో ఎలా పెట్టుకుంటారో ఆలోచించండి. అనగా దేవుడు మాట్లాడుతుంది, మనము ఈ లోక సంబంధమైన విషయాలను గురించి దేవుని కంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఆయనను హృదయములో ఉంచుకొనకుండా అనవసరమైన వ్యర్థమైన వాటిని యోచన చేస్తూ ఆయన్ను తృణీకరించడం విగ్రహారాధన అవుతుంది. ఆయనకు అభ్యంతరకరంగా, ఆయనకు ఇష్టము లేనివి వాటిని చేస్తూ జీవించడం హేయమైన కార్యాలు. నీవు ఇవన్నీ చేసుకుంటూ వచ్చి ప్రభువా ప్రభువా నన్ను రక్షించవా అంటే ఆయన రక్షించాలా? ఇది న్యాయమేనా? అసలు నీవు ప్రార్థించడానికి అర్హుడవేనా, అర్హురాలువేనా అని ఆలోచించాలి. నీ మొర దేవుడు వినాలి అంటే విగ్రహములను విడిచిపెట్టు. దేవుని కంటే ఎక్కువగా దేనినైతే నీవు హృదయములో ఆలోచిస్తున్నావో వాటిని తొలగించుకో. అవి సమస్యలైనా, అవి ఇబ్బందులైనా, అది నీ కుటుంబం గురించైనా, నీ భవిష్యత్తుని గురించైనా, ఏదైనా సరే దాన్ని విడిచిపెట్టి ఆయనకు ఇష్టము లేనివి మానివేసి, అనగా నీవు బాధపడడం, నీవు కన్నీరు కార్వడం,
నీవు భయపడడం కూడా దేవునికి ఇష్టం లేని పనులే. వాటిని మాని నీ మనస్సు దేవుని వైపు త్రిప్పుకో, ఆయన వైపు చూడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఏది ఏమైనా నా దేవుడు కాపాడతాడు. నేను ఎందుకు చింతించాలి, నేను ఎందుకు కృంగిపోవాలి అని అనుకొని దేవుని పాద సన్నిధిన ఆశ్రయించు. ఆయన తప్పక నీకు జవాబిస్తాడు. అనారోగ్యము నుండి, అప్పుల నుండి, సమస్యలన్నిటి నుండి నిన్ను విడిపిస్తాడు. నీకు క్షేమమును కలగజేస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, జాలిగల దేవ, కరుణా సంపన్నుడా, కృపగలిగిన తండ్రి, మీకు వందనములయ, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అవును తండ్రి, మా యొక్క తండ్రి ప్రవర్తన, మాలో ఉన్నటువంటి ఆలోచనలు మీకు విరోధముగా ఉండి అయా మా యొక్క ఆలోచనలంతా కూడా ప్రభువా అయా హేయమైనటువంటి వాటిని గురించి మరి ప్రభా మేము ఆలోచిస్తున్నట్లయితే ఆ ఆలోచనను విడిచిపెట్టి మరి ప్రభా మీ వైపు మా మనస్సు తిప్పుకొనినట్లయితే మమ్మల్ని తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని, మాకున్న ప్రతి సమస్యల నుండి మమ్మల్ని విడిపిస్తారని, మాకు క్షేమాన్ని మీరు కలగజేస్తారని, మంచి ఆరోగ్యమును మీరు అనుగ్రహిస్తారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి సరిచేసినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో వారికి సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను మీరు అనుగ్రహించండి. అద్భుత కార్యమును వారికి జరిగించండి. మరణాన్ని కూడా జీవముగా మార్చగలిగిన దేవుడవు, ఎండిపోయిన ఎముకలను సైతము చిగురింపజేయగల దేవుడవు తండ్రి. అదేవిధంగా ఎండిపోయినటువంటి ఎముకలకు సైతము జీవాన్ని పోయగలిగిన దేవుడవు తండ్రి. అద్భుత కార్యమును మీ బిడ్డల పట్ల మీరు జరిగించండి. ఏ రోగముతో, ఏ వ్యాధితో, ఏ బలహీనతతో బిడ్డలున్నారో ఆ వ్యాధి బాధలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని, మీ శక్తి చేత, మీ బలము చేత వారిని నింపమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి తండ్రి. అవును దేవా, రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అయా లేమిని కొట్టివేసి సమృద్ధిని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, ఇవన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అయా మీరే తండ్రి వారిని సమృద్ధితో పోషించి బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో ప్రభువా, దిక్కులేని వారిగా ఉండి మీకే తండ్రి మొరపెడుతుండగా, మీకు తండ్రి వారి యొక్క తండ్రి అయా సమస్యను చెప్పుకుంటుండగా వారి యొక్క మాటలను ఆలకించండి అయ్యా. వారికి అయా త్వరితముగా సహాయము మీరు దయచేయండి నా ప్రభువా. అయా నీ తట్టు వారు కన్నులెత్తుచుండగా ప్రభా అయా మీరే సహాయమును వారికి పంపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా చేతి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. వారి చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి అయా. మరి ఎందరైతే బిడ్డలు ప్రభా అసలు పని లేక ఉంటున్నారో వారికి మంచి పనిని మీరు కల్పించండి. ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని మీరు దయచేయండి. వారు చదివినటువంటి చదువుకు గాను వారి యొక్క క్వాలిఫికేషన్కి తగినట్లుగా జాబును మీరు వారికి అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతట్లోనూ సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. అదేవిధంగా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా దేవా మరి తండ్రి వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి అయ్యా. వివాహం అన్ని విషయములలో ఘనమైనదంటున్నారు తండ్రి. ఘనమైన కార్యాన్ని మీరే జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. వృద్ధులను మీరు బలపరచండి అయా. శారీరక బలహీనతతో ఎందరైతే బిడ్డలు ఉన్నారో ప్రభా అయా మీ యొక్క శక్తిని, మీ యొక్క బలాన్ని వారికి అనుగ్రహించండి. అదేవిధంగా గేమ్స్కి ఎడిక్ట్ అయినటువంటి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి. వ్యభిచార వ్యసనాలకు తండ్రి అలవాటు పడిపోయిన బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి. ముఖ్యంగా నా ప్రభువా అయా త్రాగుడు వ్యసనాలకు బానిసలైనటువంటి ప్రతి బిడ్డకు విడుదలను దయచేయండి. ప్రతి అపవాది క్రియలను లయపరచండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మీ సువార్త పని చేస్తుండగా ప్రభా ఎటువంటి ఆటంకాలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వారికి కలిగిన ఆ యొక్క ఇబ్బందులన్నిటిలో నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని నా ప్రభా ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి కష్టముతో, విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో
అయా వారి యొక్క మొరను మీరు ఆలకించమని తండ్రి వేడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.